ఫ్యాక్ట్, ఒక సామాజిక సత్యం భరించాలి, తప్పదు. సడన్గా విశ్లేషకుల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయనకు సంబంధించిన ఒక కులం ఒక లెటర్ హెడ్లకు అయితే చూశాను, నేను నా దగ్గర పంపించారు, అసలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే నేను చెప్పాను, ఇందులో కులం ఎక్కడుందన్నాను, ప్రాంతం ఎక్కడుంది అంటే విశ్లేషించేటప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ అతనికి ప్రాంతం కానీ వర్తించదు, కానీ మనం తిరిగి కౌంటర్స్ ఇచ్చేటప్పుడు మటుకు వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం వర్తిస్తుంది. అంటే అమిత్ షా గారిని మనం ఏదైనా అనేసేయచ్చు, పవన్ కళ్యాణ్ ఏదైనా అనేసేయచ్చు, వాళ్ళు మటుకు మనం ఏదైనా అంటే మటుకు నేను నా కులం నా ప్రాంతం మటుకు అలా ఎలా కుదురుద్దే? అన్నీ మీ కన్వీనియన్స్కే, అన్నీ మీ కన్వీనియన్స్కే. మేమేంటి చేతులు కట్టుకొని కూర్చున్నాం, మేము అందరం మీ ఇష్టానికి కూర్చొని మాట్లాడితే మా కోపాలు రావా? మాట్లాడతాం. అందరికి ఎన్నిసార్లు భయపడిపోతాం అనుకుంటున్నారా? ప్రతిదానికి ప్రతి ఆర్గ్యుమెంట్కి ఏ ఆర్గ్యుమెంట్ ఇదే చెప్తున్నాను, ఇలా భయపెడదాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడే ఉన్నాం, ఎక్కడ పారిపోవాలి అక్కడే ఉన్నాం. అంత తెగించున్నాను పాలిటిక్స్లో, గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి మీ కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మాట్లాడితే జనసేనని హ్యాండిల్ చేయాలి, ఎంత తెగించి వచ్చానంటే నాకు ఎంత తెగింపు ఉంటుందో మీరు ఎంత ఊహించుకొని తక్కువ, గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత యుద్ధం కావాలి అంటే నువ్వు కోరుకున్నంత యుద్ధం ఇవ్వగలవు, అది నీ కెపాసిటీ. నువ్వు ఎంత చేస్తే నేను ఇంత చేస్తాను, నువ్వు అంత అంటే అంత, నువ్వు ఎంత అంటే అంత. కాకపోతే నేనంటే నేను చాలా విఘ్నత ఉన్నవాడిని, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి నేను పరిధిలో మాట్లాడతాను. స్థాయి దాటాను అనుకోండి, నాకు ప్రాణాలు పెద్ద లెక్కేం లేదు. నాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అన్నీ వదిలేసుకొని రాగలను. నువ్వు రాగలవా? నేను రాగలను. పోగొట్టు కూడా నాకు ఇంత ఉంది, అన్నీ పోగొట్టు కూడా సిద్ధంగా ఉండే పాలిటిక్స్కి వచ్చా. మీరు రాగలరా? నన్ను విమర్శించేవాళ్ళు మీరు రాగలరా? నేను రెడీ దానికి. మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి, నేను రెడీ దానికి. మీ క్వశ్చన్ చాయిస్ మీకే ఇస్తున్నాను, అంతేగాని నన్ను రెచ్చగొట్టేయకండి అందరినీ. ఇదే రాజమండ్రిలో నా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ కదా. అంటే ఈరోజు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, విశ్లేషకుల గురించి ఎందుకు తీసుకున్నానంటే, జగన్ అనే ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళిపోతే పవన్కి ఏదో మరి వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ తెలివితేటలు నాకు అర్థం కాదు. కానీ మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి రైట్ టైంలో పాలిటిక్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకోవచ్చు కదా. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. అలా అనుకుంటే అయిపోతావా? అలా అనుకుంటే జరిగిపోతావు? ఏమో అన్నీ నువ్వు జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ మై వాల్యూ బేస్డ్ కదా. నా మోరల్ ఫైబర్ వర్క్ అది కాదు, నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అయితే అది కాదు. ధైర్యంగా నిలబడి మాట్లాడి శత్రువు బలంగా ఉన్నప్పుడు కొడతాను నేను, గుర్తుపెట్టుకోండి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు నేను కొట్టను, బలంగా ఉన్నప్పుడు నేను బలంగా కొడతాను. అంతేగా నేను కూర్చోబెట్టి నువ్వు బలహీనంగా ఉండి నీకు జబ్బు వచ్చినప్పుడు తోసినట్లు నువ్వు బాగా ఆరోగ్యం పుంజుకో, బాగా బలంగా పెరుగు, అప్పుడు కొడతాను నేను. అందుకని మీరు ఇవన్నీ కూర్చోబెట్టి నా దగ్గర వచ్చాయి. అలాగే టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీరు 2-3 ఆర్టికల్స్ వేస్తారు, వెంటనే నేను ఈరోజు చెప్తున్నాను అలాంటి అన్ని టీవీ ఛానల్స్ కానీ కొంతమంది సర్టన్ వెబ్సైట్స్, సర్టన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, మీరందరూ ప్రభావితం చేసే స్థాయిలో మీరు ఉన్నారనుకున్నారు కాబట్టి మేము కూడా మీకు ఎదురుదాడి చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేము కూడా మిమ్మల్ని అంతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ అని చెప్పాను కదా. నువ్వు నన్నంటే నేను కూడా నిన్ను అంతే అంట, నువ్వేమంటావు నేను అదే అంట. చాయిస్ నీకు ఇస్తున్నా. ఎందుకంటే సహనం, మితిమీరిన సహనం చేతకంతనం అయిపోతుంది. ఒక మహర్షి ఒక ఆయన కూర్చోబెట్టి ఊరంతా వెళ్తుంటే ఒక యోగి ఆత్మకథలు కథ ఉంటుంది. ఆయన వెళ్తూ ఉంటే మొత్తం ఊరు వాళ్ళందరూ చెప్పారంట వచ్చి, ఈ ఊరిలో పాము ఉంది, నాగు పాము ఉంది, అందరినీ కాటేస్తుంది, ఇబ్బంది పెట్టేస్తుందంటే మీ దివ్యశక్తులు దాన్ని చేయండి అంటే నాగుపాము ఆయన కని దగ్గరికి వెళ్ళాడంట. నువ్వు అలా కాటేయకు, అది ఇది చేయకంటే సరే అని చెప్పి ఆయన ఒప్పుకుంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఊరుకుండా వెళ్తే మళ్ళీ ఈసారి నాగుపాము కనిపిస్తుందంట, చిన్న దెబ్బలతో కనిపిస్తుంది. ఏంటంటే నువ్వే చెప్పావు కదా కాటేయొద్దని, కాటేపు అందరూ నన్ను కొడుతున్నారు అందన్న.
ఆయన అన్నదేనంటే కాటేద్దున్నాను బుసగొట్ట పని చెప్పలేదు కదా. అంటే కనీసం అంటే మనం వదిలేస్తే ఇంత చావు కొట్టేస్తారు. ఉదాహరణకు ఒక టీవీ ఛానల్ హెడ్ ఉంటాడు, ఆయన చాలా కన్వీనియంట్గా మనం కూర్చోబెట్టి వాళ్ళు నన్ను అన్ని ఫంక్షన్స్కి పిలుస్తారు. వాళ్ళ ఫంక్షన్కి కొన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళాను. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి, వెంటనే నా మీద నెగిటివ్ ఆర్టికల్ రాసేస్తారు. జనసేన పార్టీ మీద ఒకటి రాసేస్తారు. మళ్ళీ వెళ్ళాను అనుకోండి, ఆయన కదా, మళ్ళీ వెళ్ళాను అనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు న్యూట్రల్గా ఉంటారు, మళ్ళీ రాస్తారు. నాకు విసుగ్గా ఉంటాయి అన్నీ. అంటే నేనేమో మీ సంవత్సరం జరిగే ఒక ఈవెంట్కి వస్తేనేమో పర్లేదు, కొంతకాలం వెసులుబాటు ఉంటుంది, మన గురించి ఏం చెడ్డగా రాయకుండా. ఇప్పుడు వాళ్ళ గురించి నాకు ఎందుకు ఎన్ని విషయాలు తెలిసి ఉంటాయి నాకు. నేను కూడా ఇక్కడ దాదాపు పెరిగి కనీసం ఒక రీజనబుల్ వయసుకి వచ్చిన తర్వాత ఒక 3.5 దశాబ్దాలు నాకు అందరూ తెలుసు కదా, అందరి జీవితాలు తెలుసు కదా, వ్యక్తిగత జీవితాలు ఎందుకు మాట్లాడలే అవన్నీ. ఊహించని వాళ్ళ జీవితంలో వాళ్ళు కూడా ఇవన్నీ అతనికి ఎలా తెలుస్తాయి నాకు తెలుస్తాయి అంతే. కానీ అది నా సంస్థ నా సంస్కారం ఏంటంటే మాట్లాడనివ్వదు అంతే. అందుకని దయచేసి జనసేన నాయకులకు కానీ ఇంకా మీరు మెత్తగా ఉండకండి. నేను మౌనంగా ఉన్నానంటే మెత్తగా ఉన్నాను కాదు, గట్టి పడతానని అర్థం. ఒకసారి నేను కామ్గా ఉన్నానంటే నేను సహనంగా ఒక సరైన సమయం కోసం చూస్తానని అర్థం, అంతేగాని బలహీనత కాదు నాకు అది. 2 సంవత్సరాలు కూర్చోబెట్టి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, అలయన్స్లో కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు పట్టించుకోవట్లేదు ప్రతిసారి చెప్తా ఉంటే నేను బాధ్యతలు అప్పగిస్తే ఎవరన్నా నేను ఒక వ్యక్తిని పెడితే మనోహర్ గారిని పెట్టాను చాలాసార్లు. మనోహర్ గారి మీద 100 మంది కంప్లైంట్లు, హరిప్రసాద్ గారిని పెడితేనేమో ఆయన మీద ఒక కంప్లైంట్లు. ఆయన ఒక పెద్ద ప్రముఖ దినపత్రికలో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి ఆయనకి నాకు ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి నా అవసరం లేదు. వాళ్ళందరూ ఇష్టపడి వచ్చారు నాకైతే చేయడానికి. ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మన వాళ్ళే ఇట్లా మాట్లాడుతూ ఉంటే నేనేమనుకున్నానంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నడపాలి అంటే ఒక మిలిటరీ యూనిట్ నడిపినట్టు డిసిప్లిన్ కావాలి. అలాగే మనం డిసిప్లిన్ ఉంటే తప్ప అలయన్స్లో మనకు బలం రాదు, గుర్తుపెట్టుకోండి. అలయన్స్ కూడా దేనికైనా ఉండదు.